మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని శివాలయంలో ఆదివారం మైనంపల్లి సోషల్ సర్వీసెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి రావాలని కోరుతూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువ నాయకుడు మొట్టమొదటిసారిగా గెలుపొందిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి రావడం వల్ల మెదక్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈరోజు దేశంలోనే యువ ఎమ్మెల్యే అయిన మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని, మంత్రి కావాలని కోరుతూ కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులందరూ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇదివరకు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు మా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా సేవల్లో దూసుకుపోతున్న నాయకులు వారు. అలాగే చిన్న వయసులోనే, దేశంలోనే చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది. అలాగే యూత్ ఐకాన్గా అవార్డు పొందుకున్నారు. కాబట్టి ఇలాంటి యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి మా ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించుకుంటున్నాము. రోహిత్ అన్న గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని, వారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ యువ నాయకులు కాబట్టి ఇంకా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకొని వారికి మంత్రివర్గంలో చోటు దక్కాలని శివాలయంలో పూజలు నిర్వహించి అందరం కోరుకోవడం జరిగింది. మరొకసారి కూడా రోహిత్ అన్న మంత్రి కావాలని శివాన్ని ప్రార్థిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.